వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టైటిల్ ఏంటంటే జగన్ భారతితోనే నేను డైరెక్ట్గా తేల్చుకుంటా విజయమ్మ విశ్వరూపం అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాజమాత విజయమ్మ, ఎందుకు రాజమాత అన్నానంటే నిజంగా రాజమాతే పాపం ఆవిడ. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నన్ని రోజులు ఆవిడ కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి భారీగా మాత్రమే జనానికి తెలుసు. ఆయన ఎక్కడన్నా పర్యటనకు వెళ్తుంటే ఎదురు రావడం కానీ, ఎక్కడన్నా హారతి ఇవ్వడం కానీ, ముఖ్యమంత్రి సతీమణి హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప విజయమ్మ ఆ స్థాయిలో బయటకు వచ్చి రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిన సందర్భం అయితే లేదు. ఫస్ట్ టైం అలాంటి విజయమ్మను జగన్మోహన్ రెడ్డి బయటికి లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు ఇంట్లోంచి. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా రాలేదు ఆవిడ. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పుడు ఆవిడ మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేసింది. బైబిల్ పట్టుకొని నా భర్తను చంపేశారు, నా కొడుకుని జైల్లో పెట్టారు అని చెప్పేసి ఆ రోజు ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటే రాష్ట్రం మొత్తం ఆ సెంటిమెంట్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలకు భారీ మెజారిటీ ఇచ్చేసింది. అంత సెంటిమెంట్ విజయం అంటే. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే తనకి ఇన్వాల్వ్ కావాలని ఇష్టం లేకపోయినా సరే ఆ పార్టీ గౌరవ అధ్యక్షుల పదవి తీసుకున్నారు ఆవిడ. శోభా నాగిరెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజున దగ్గరుండి మరి వెనుకుండి ఆమెని బ్యాక్ బోన్గా నడిపించేవాళ్ళు. సో అలా విజయం ఆ పార్టీ గౌరవ అధ్యక్షుల పదవి తీసుకున్నారు. అంతేకాదు ఆవిడ ఇష్టం లేదు మొర్రో అంటున్నా కూడా 2014 ఎన్నికలో తీసుకెళ్లి వైజాగ్ ఎంపీగా నిలబెట్టి ఆవిడ ఓటమికి కూడా కారణమయ్యారు, ఆవిడ పరువు పోవడానికి కూడా కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఇక అప్పుడైనా సరే ఆ పార్టీ అధ్యక్షురాలు కానీ గౌరవ అధ్యక్షురాలని కొనసాగుతూ వచ్చారు. బట్ యాక్టివ్ పాలిటిక్స్లో లేకపోయినా, ఆ పార్టీలో యాక్టివ్గా లేకపోయినా ఆమె అలా కొనసాగుతూనే వచ్చారు. వేరేజ్ 2019లో అప్పటికే షర్మిలతోని విజయమ్మతోని కొన్ని ఆస్తుల వ్యవహారంలో ఇష్యూస్ ఉన్నా వాటిని ఎక్కడ కూడా వాటి ఫైర్ కాల బయటికి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం ఆయనతో షర్మిల విభేదించారు. ఆస్తుల వివాదం కారణంగా విభేదించిన పొలిటికల్ పార్టీ వేరే సొంత కుంపటి పెట్టుకునే ప్రయత్నం చేశారు తెలంగాణలో. సో 4 ఏళ్ళు అక్కడ కొనసాగించిన తర్వాత ఆ పార్టీని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ కోరిక మేరకు తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీలో ఆవిడ పీసీసీ చీఫ్ హోదాలో అడుగుపెట్టి జగన్ నాశనమైన అధ్యాయం అన్నట్టుగా అప్పటి నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇన్ బిట్వీన్ ఆ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏకంగా ఆస్తుల వ్యవహారం తెర మీదకి వచ్చింది. ఆ కేసు ఎంత దూరం వెళ్ళిందంటే షర్మిలాకి రావాల్సిన వాటా ఇవ్వట్లేదనే కారణంతో ఆధారాలతో సహా షర్మిల ఎన్నోసార్లు ఈ అంశాన్ని మీడియా ముందు పెట్టే ప్రయత్నం చేసింది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి నేషనల్ ట్రిబ్యునల్ దాకా, లా ట్రిబ్యునల్ దాకా వెళ్ళడం జరిగింది. దాంట్లో ఇక రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా ఎన్నో నిజాలు ఏంటి అనేది షర్మిల ఎన్నోసార్లు బయటపెట్టే ప్రయత్నం చేసినా, విజయం ఎన్నోసార్లు బహిరంగ లేఖలు రాసినా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారానికి దూరం అయిన తర్వాత ఇంకా అగ్రెసివ్గా వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు డబ్బులు అవసరం ఉంది కాబట్టి అయినా ₹1 కూడా వదులుకోవద్దు అనుకుంటున్నారులా ఉంది. ఈ విషయంలో భారతిని కూడా ఇన్వాల్వ్ చేసి భారతి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి విజయమ్మ మీద ఈ ఆల్రెడీ ఎన్సీఎల్టీలో కేసు కూడా వేయడం జరిగింది. ఈ విషయం కూడా షర్మిలానే బయటపెట్టారు. తల్లి పరువే రోడ్డును పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేసి. అయితే ఇప్పటిదాకా వీటన్నిటినీ విజయమ్మ మౌనంగానే భరిస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి తనను అవమానించిన, తన కూతురుని ఎత్తి బయటపడేసిన, తన కూతురు క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా కూడా భరించింది. అప్పటి నుంచి ఆవిడ పాపం షర్మిల దగ్గరే ఉంటా ఉంది. ఈ వేదన భరించలేక ఎటు తీసుకోవాలో అర్థం కాక మదన పడతా ఉంది. ఎన్నోసార్లు ఆవిడ కన్నీళ్ళు పెట్టుకున్నారు కేవీపీ లాంటి వాళ్ళ దగ్గర. రాజశేఖర రెడ్డి పరువు తీస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. అయినా సరే ఈరోజు అది ఎంత దూరం వెళ్ళిందంటే తన తల్లిని ప్రశ్నించేంత దాకా కేసుల రూపంలో. తల్లి మీద కేసు పెట్టిన పొలిటీషియన్ ఎవడన్నా ఉన్నాడు అసలు చరిత్రలో? తెలుగు రాష్ట్రాల చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉంటాడు. ఇలాంటి క్రెడిట్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంటాయి. చెల్లి క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉంటారా? జగన్మోహన్ రెడ్డి తర్వాత కేటీఆర్ లాంటి వాళ్ళు ఉంటారు. కవిత విషయంలో కూడా అలాగే చేస్తున్నారు వాళ్ళు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజున ఎన్సీఎల్టీలో ఈ కేసు విషయంలో ఇప్పటిదాకా విజయమ్మ మౌనంగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కనిపించినా, ఎక్కడైనా వచ్చినా జగన్మోహన్ రెడ్డి హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంత సోబర్గా వ్యవహరించకపోయినా ఆవిడ ఆ బాండింగ్ని మాత్రం వదులుకోలేకపోతా ఉన్నారు. మేము ఒకటే అని చెప్పే ప్రయత్నం పాపం తల్లిగా ఆ ఆవేదన, ఆ బాధ ఆవిడలో ఉంది. అలాంటి విజయమ్మ పూర్తి స్థాయిలో ఈరోజు నోరు విప్పే ప్రయత్నం చేశారు. మనకు చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, పిల్లిని కూడా లోపలేసి ఎన్నోసార్లు భయపెడతా ఉంటే అది పులిగా మారుతుందని. ఈరోజు ఆవిడ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి భార్యే. ఆవిడ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి ఉన్నారు? ఆవిడ భారతి మీద, జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్ అటాక్ వెళ్తూ ఉన్నారు. ప్రత్యేకించి సరస్వతి పవర్స్ విషయంలో ఆవిడ ఎన్సీఎల్టీ గడప దొక్కే ప్రయత్నం చేశారు. అఫిడవిట్ కూడా ఆమె లీగల్గా ఫైల్ చేయడం జరిగింది. రేపు 29న, ఈ నెల 29న అది పూర్తి స్థాయిలో విచారణకు కూడా రాబోతుంది. నిజంగా ఫస్ట్ టైం విజయం ఇంత అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి మీద, భారతి మీద వెళ్ళబోతున్నారు. అసలు అక్కడ వాస్తవం ఏంటంటే 2019లోనే ఏదైతే బదలాయింపులకు సంబంధించి, ఆస్తి వాటాల బదలాయింపులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. అయితే ఆ ఒప్పందాల ప్రకారం సరస్వతి పవర్స్కి సంబంధించిన వాటాలన్నీ షర్మిల పేరు మీదకి బదిలీ కావాలి.
కానీ ఆ రోజు ఏదో టెక్నికల్ ఇష్యూస్ చూపించి విజయమ్మ పేరు మీదకి వాటిని బదిలీ చేస్తామని చెప్పడం జరిగింది. అందుకు అంగీకరించారు కూడా వాళ్ళు. అయితే దీన్ని ఆ తర్వాత రోజుల్లో ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఈడీ జప్తు చేసింది ఆయన ఆస్తులున్నప్పుడు. సో వాటి కారణాలను అవి సాకుగా చూపిస్తూ ఆయన ఈ సరస్వతి పవర్ విషయంలో మాత్రం ఆ వాటాలను మాత్రం బదిలీ చేయలేదు ఇప్పుడు దాకా. ఈ అంశమే ఎన్సీఎల్టీలో ఫైట్ జరుగుతూ ఉంది. అయితే దీంట్లో విజయమ్మని షర్మిలాని పూర్తి స్థాయిలో బదనాం చేస్తూ వాళ్ళు పిటిషన్లు కూడా వేయడం జరిగింది. అందుకే ఏకంగా విజయమ్మ ఈ రంగంలోకి దిగారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే రాజకీయంగా వాడుకుంటున్నారో దానికి చెక్ పెట్టాలని కూడా ఆవిడ డిసైడ్ అయ్యడం జరిగింది. నేను ఎవరో ప్యాంపర్ చేస్తే నేను ప్యాంపర్ అయ్యే వ్యక్తిని కాదు, నేను షర్మిలా కోసం పనిచేయట్లేదు, నిజాయితీగా వాళ్ళకి రావాల్సిన వాటాల కోసం మాట్లాడుతున్నానని చెప్పి దాంట్లో అఫిడవిట్లో ఆవిడ చెప్పడం జరిగింది. ఇదే మనం చూస్తే సండూరు పవర్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా క్లాసిక్ రియాలిటీ విషయంలో కావచ్చు, ఇక్కడ ఈడీ చెప్తే ఎక్కడా కూడా కారణంగా చూపించలేదు ఇవి బదలాయింపు జరిగినప్పుడు. కానీ కేవలం సరస్వతి పవర్ విషయానికి వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి ఈడీ చెప్తున్న కారణంగా చూపించడం అనేది ఆయన మాట తప్పడం మడమ తిప్పడానికి నిదర్శనం అని కూడా ఆవిడ దాంట్లో ఆరోపణలు చేయడం జరిగింది. అంతేకాదు ఇంకా కొన్ని చాలా సాలిడ్ రీజన్స్ పెట్టారు ఆవిడ దాంట్లో. ఏదైతే బదలాయింపులు కానీ, ఏదైతే వాటాలు ఎవరికి వాటా వాళ్ళకి పంచుకునే విషయాలు కానీ అన్నీ లీగల్గానే చట్టబద్ధంగానే జరిగాయి. ఎక్కడ మేము చట్టాన్ని వ్యతిరేకించడమో చట్టాన్ని వైలెంట్ చేసిన సందర్భం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి కావాలనే ఈ విషయంలో మమ్మల్ని కోర్టు మెట్లు ఎక్కించే ప్రయత్నమో లేకపోతే ట్రిబ్యునల్ ఎక్కించే ప్రయత్నమో చేస్తూ ఉన్నారు. సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే నాకు అభిమానం ఉంది, తన ఒక కొడుకుగా ఆయన గౌరవిస్తాను, అటు గౌరవిస్తానే ఆయన చేసిన మోసాన్ని మాత్రం నేను సహించును అని చెప్పేసి ఆవిడ అఫిడవిట్లో మొత్తం నీట్గా ఏదైతే చట్టబద్ధంగా వాటాల బదలాయింపు కానీ ఆ రోజు జరిగిన ఏదైతే అఫిడవిట్లో రాసుకోవడం కానీ ఇవన్నిటి అంశాలకు సంబంధించి చాలా కీలక అంశాలను ప్రస్తావిస్తూ ఆవిడ ఎన్సీఎల్టీ మెట్లెక్కే ప్రయత్నం చేసింది, లా ట్రిబ్యునల్ మెట్లెక్కే ప్రయత్నం చేసింది. అయితే ఈ కేసు 29న విచారణకు రాబోతుంది. ఇప్పటిదాకా విజయం ఇంత వైలెంట్గా ఏదైతే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద తేల్చుకుందాం అన్న సందర్భం అయితే లేదు. కానీ ఈరోజు భారతి అండ్ దెన్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న డ్యూయల్ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు వాళ్ళు. దీంట్లో అంటే నాలుగు మడతేస్తూ ఉన్నారు. దీన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. షర్మిల కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు, రాజకీయంగా వాడుకుంటున్నారు నాతో ఉన్న విభేదాలని, ఆస్తుల విషయమో కేటాయింపుల విషయమో బదలాయింపుల విషయం మీద కూడా ఇంకా రాజకీయాలు చేస్తున్నారని ఆవిడ కన్నీళ్ళు కూడా పెట్టుకుంటూ ఉంది. అయితే ఇప్పుడు విజయమ్మ పూర్తి స్థాయి ఎవిడెన్స్ ఫైల్ చేశారు కాబట్టి రేపు విచారణలో కూడా ఈ అంశంలో విజయమ్మ వైపు లేకపోతే షర్మిల వైపు ట్రిబ్యునల్ కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఫైనల్గా విచారణ కూడా వర్డిక్ట్ కూడా వీళ్ళకి అనుకూలంగా రాబోతుంది అని అయితే ఒక సమాచారం వస్తూ ఉంది, ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మొత్తానికైతే ఇది జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులకు కూడా ఒక ఆయుధం అనే అనుకోవాలి. సో పూర్తి స్థాయిలో విజయమ్మ జగన్మోహన్ రెడ్డితో అమీతుమీ తేల్చుకునేందుకు, తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవడం అనేది మాత్రం ఇది వైఎస్ఆర్సీపీని పూర్తిగా డిఫెన్స్లో పడేసే అంశమనే చెప్పుకోవాలి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి సంపాదించిన దాంట్లో, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లోనూ ఆయన మీద ఉన్న కేసుల్లో ఆయన సంపాదించిన దాంట్లో షర్మిల వాటా ఎంత పిపీలకం లాంటిదేమో, దాన్ని ఆయన హాయిగా ఇచ్చేస్తే వాళ్ళు ఎవరు శత్రువులాగా ఉండరు కదా ఆయనకి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ అవకాశం ఎవరు భారత ఇవ్వనివ్వదు. సో ఈరోజు అందుకే దానికి రిటార్టే ఈరోజు విజయమ్మ విశ్వరూపం అని అనుకోవాలి. లెట్స్ సీ మరి ఈ కేసులో ఏం జరుగుతుందో మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.